వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఫర్ ద పీపుల్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొత్తానికి కాకినాడ సీపోర్ట్కి సంబంధించినటువంటి దాని మీద మళ్ళీ కాస్త దూకుడు మొదలైంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. విజయసాయిరెడ్డి గారిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకి పిలిచి చాలా ప్రశ్నల పర్వం అనేది కూడా జరిగింది. ఏ ప్రశ్నలు అడిగారు ఏంటి అనేది చూసాం ఆల్రెడీ మన హెడ్లైన్స్లో. ఆయన చెప్పినటువంటి సమాధానాలకి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అంటే ఏ కేసు తీసుకున్నా, కూటమి వచ్చిన తర్వాత ఏ కేసు తీసుకున్నా అందులో ఉండేటువంటి వాళ్ళు అంటే అనుమానితులు కావచ్చు, వాళ్ళని తీసుకెళ్ళి ప్రశ్నిస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పేది. ఆఖరికి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్లో విజయాపాల్ని కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, మిగతా వాళ్ళని కావచ్చు, ఎవరిని అడిగినా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాం. ఆయన కొట్టారా, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాం. ఇందులో వాటాలు ఎంత మీరు ఇచ్చేశారు, మీరు ఆడిటర్గా ఉన్నారు కదా, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాం. ఏంటి ఈ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయినటువంటిది ఏంటి అసలు అర్థం కానటువంటి పరిస్థితి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇందులోకి మనీ లాండరింగ్ జరిగింది అని బయటకు వచ్చి కర్ణాటక వెంకటేశ్వరరావు ఎవరో ఆయన చేసినటువంటి కంప్లైంట్, దీని తర్వాత నన్ను బెదిరించి చంపేస్తానని ఈ విధంగా రాయించుకున్నారు. మొత్తం అంతా కూడా షేర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. దీంట్లో సుబ్బారెడ్డి గారు అబ్బాయి కావచ్చు, లేదు అంటే ఈయన అల్లుడు కావచ్చు, విజయసాయిరెడ్డి అల్లుడు కావచ్చు, ఇలా చాలామంది ఉన్నారు, వీళ్ళ వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి. అయితే విజయసాయిరెడ్డి మాత్రం ఈ కేవీ రావు ఎవరో నాకు తెలియదు అని చెప్పి ఆయన అంటున్నారు. కనీసం కేవీ రావు ఫోన్ కూడా చేయలేదు అంటున్నారు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి. అయితే ప్రమాణం కోసం ఇందులోకి దేవుణ్ణి కూడా తీసుకొచ్చేశారు. ప్రమాణం చేయడం కోసం తిరుమల వెంకన్న దగ్గరికి రావాలి అంటూ కేవీ రావుకి విజయసాయిరెడ్డి గారే సవాలు విసిరారు. అంటే వెంకటేశ్వర స్వామి ఎంత జోక్ అయిపోయాడో విజయసాయిరెడ్డి గారికి మళ్ళీ ఒకసారి. అంటే ఏంటి, గతంలో చూసాం పింక్ డైమండ్ అనేది ఒకటి ఉండేది. కృష్ణదేవరాయల కాలంలో కృష్ణదేవరాయలు స్వామివారికి ఇచ్చాడు. ఆ పింక్ డైమండ్ని జనీవాలో మన వేలం వేశారు అని చెప్పి అప్పట్లో రమణ దీక్షితులు చెప్తే దాని మీద విజయసాయిరెడ్డి బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారో చూసాం. ఆ పింక్ డైమండ్ జనీవాలో వేలం వేయబడింది నిజమే, అది అంతకుముందే చంద్రబాబు ఇంట్లో ఉంది చూసుకోండి అంటూ ఒకళ్ళమాత పూటనగల గురించి. అంటే స్వామివారి మీద కనీసం భక్తి ప్రపత్తులు లేకుండా ఈ 5 ఏళ్లలో ఏం చేశారో చూసాం. ఎస్పెషల్లీ స్వామివారు, మిగతా విషయాలు నేను మాట్లాడట్లేదు. బట్ ఇక్కడ పోర్టుకు సంబంధించి మాట్లాడవయ్యా, అందులో ఉన్నటువంటిది ఏంటి, నువ్వు ఉన్నావా లేదా, ఏం జరిగింది ఈ విషయంలో, ఏ విధంగా మీరు తీసుకెళ్లారు అన్నది చెప్పమంటే స్వామివారి దగ్గరికి రావాలి, కేవీ రావు కూడా నాకు తెలియదు. ఇంకేం చెప్పాలి? ప్రతి ఒక్కళ్ళు నవ్వుతున్నారు, విజయసాయిరెడ్డి ఎందుకు ఈ మాట్లాడుతున్నారు అని చెప్పి. సో ఎలాంటి సంబంధం లేకుండానే విజయసాయిరెడ్డి మీద అసలు కేవీ రావు ఫిర్యాదుని ఇచ్చేశారా? అసలు ఏమీ జరగకుండానే మొత్తం 3,600 కోట్ల విలువైనటువంటి షేర్లు మాయమైపోయాయి. దీంట్లో ఏంటి మతలబు? ఈడీ విచారణ అడుగుతూ ఉంటే తెలీదు, మర్చిపోయా, సమాధానాలు లేవు. మరి ఒక ఎంపీ హోదా అనేది కూడా ఈ విచారణలో ఏమైనా ప్రభావం తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకి సంబంధించి బాగానే పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో ఏం చెప్పారు రికార్డు చేసుకుని పంపించేయడమైనా, తర్వాత ఏమైనా ఫర్దర్గా విచారణ ఆస్తవాలు అన్నీ చూపించి గిరెస్టులు లాంటివి ఏమైనా ఉంటాయా అనేది కూడా ఇందులో వేచి చూడాల్సినటువంటి అంశం. సో ఇది ఈరోజు మన ఫర్ ద పీపుల్ డిబేట్. మనతోటి అందుబాటులో ఉన్నారు డాక్టర్ శ్యామ్ చంద్రశేషు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే బొట్ల రామారావు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి పొనగంటి భాస్కర్ గారు. అందరికీ నమస్కారం అండి. రామారావు గారు, విజయసాయిరెడ్డి గారు వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయడానికి కేవీ రావుని తిరుమల రమ్మంటున్నారు. దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఉన్న సమాధానాలు చెప్పేస్తే అయిపోతుంది, కానీ కేవీ రావు ఎవడో నాకు తెలీదు, నాకు ఎప్పుడు చూడలేదు అంటే సరిపోతుంది కదా. ఆయన్ని మళ్ళీ తిరుమల పిలిచి అక్కడ ప్రమాణం చేద్దాం అంటూ దేవుడిని ఇందులోకి లాగడం ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతినిధులకు, బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, పోస్ట్గా ఉన్నటువంటి తమకు అందరూ కూడా ముందుగా నమస్కారాలండి. ఇక్కడ విజయసాయిరెడ్డి గారు నిన్న ధైర్యంగా ఈడీ ముందుకు వచ్చి విచారణను ఎదుర్కొన్నారు. దీన్ని మనం స్వాగతించాల్సిన పరిణామం, ఆహ్వానించాల్సిన పరిణామం. ఎందుకంటే గతంలో చాలా మంది కేసుల విషయంలో విచారణకు గైర్హాజరు అవడం, సాకులు ఎదుర్కోవడం, ఇటువంటి పరిణామం. మరి కేవీ రావు కర్ణాటక వెంకటేశ్వరరావు అనేటటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నాడు కాబట్టి ఆయన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు నా మీద అనేటువంటి ఉద్దేశంతో విజయసాయిరెడ్డి గారు వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేద్దామని
ఆ యొక్క ప్రతిపాదన చేశాడు తప్ప ఉమ్, మరొక అంశం కాదండి ఇక్కడ. ఓకే. అంటే ఆయన ఆయన వెంకటేశ్వర కేవీ రావు కాదు అనే కాదు వ్యక్తి కూడా ఆయన ఆయన ఒక ఫిర్యాదు వెంకటేశ్వర్ పేరు పెట్టుకున్నారు కాబట్టి తిరుమల, లేదంటే విజయసాయి రెడ్డి గారు సాయిబాబా పేరు పెట్టుకున్నారు కాబట్టి షిరిడి వెళ్ళాలా? అంటే సరదాగా ఈ మాట ఆయన కాదండి. అన్నదానికి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా ఏకైక వెంకటేశ్వర స్వామి భక్తుడండి. ఇది నిజం. వాస్తవంగా విజయసాయి రెడ్డి గారు వెంకటేశ్వర స్వామిని ఆయన తన ఆరాధ్య దైవంగా కొలుచుకునేటువంటి విషయంలో, ఉమ్, అంటే ఈ విషయంలో నాకు సంబంధించడానికి ఆయన గట్టిగా కట్టుబడి మాట్లాడుతున్నాడు అర్థం చేసుకోవాలండి. ఓకే. ఇక్కడ మరొక అంశం ఏంటంటే, కేవీ రావు అనేటువంటి వ్యక్తి ఉమ్, ఫిర్యాదు ఏ సమయంలో చేశాడు అనేది కూడా మనం చూసుకోవాలండి. ఫిర్యాదు ఎప్పుడు చేశాడు? కాకినాడకు సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ స్టెల్లా షిప్ లో బియ్యం రవాణాను సీజ్ చేయాలి, ఆ షిప్ ని సీజ్ చేయాలనేటువంటి పరిణామ క్రమంలో ఉమ్, ఆయాచితంగా మరలా కేవీ రావు అనే వ్యక్తి బయటకు వచ్చారు. అంటే ఇక్కడ అంతా కూడా ప్రిపరేషన్, ఏదైతే కంప్లైంట్స్ అన్ని కూడా ప్రిపేర్డ్ గా అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా అక్కడ ఉన్నటువంటి ఇష్యూ బేస్డ్ గా క్రియేట్ అవుతున్నాయి అనేటటువంటి అనుమానం కూడా ప్రజలకు ఉంది. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంశంలో కూడా చూస్తుంటే ఉమ్, దాదాపు ప్రభుత్వం వచ్చి 6 నెలల తర్వాత కేవీ రావు బయటకు వచ్చి తను ఒక ఫిర్యాదుని ఇచ్చారండి. దీని వెనక ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ప్రమేయం ఉందనేది బలంగా వినిపిస్తున్నటువంటి వాదన. మరి ఇదంతా కూడా ఏదైతే సిఐడి కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి అంశం కానీ, అట్లాగే తదుపరి ఈడీ ఏదైతే కాకినాడ కు సంబంధించినటువంటి షేర్లు బదలాయింపులు ఏమన్నా అవకతవకలు జరిగినాయి అనేటువంటి కోణంలో చేస్తున్నటువంటి విచారణ కానీ, ఈ విచారణ రిపోర్ట్ పూర్తిగా మనకు వచ్చిన తర్వాతనే ఎవరు దీంట్లో నేరారోపణలో ఉన్నటువంటి వ్యక్తులు ముద్దాయిలా కాదనేది డిసైడ్ కావాల్సినటువంటి అవసరం ఉందండి. అదేమి లేకుండా కేవీ రావు అనేటువంటి వ్యక్తి ఒక వ్యాపారవేత్త, మన షేర్లు అమ్ముకున్నాడా లేదనేది మనం దానికి ప్రామాణికం కాదండి. కేవలం కేవీ రావు అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు చేయగానే యువతల ముద్దాయిలుగా మనం చూడటం అనేది అది ధర్మం కాదు. ఖచ్చితంగా ఇది విచారణ అనంతరం నిగ్గు తేల్చాల్సిన అంశం అని నేను బలంగా చెప్తున్నానండి. రైట్. శేష్ గారు నమస్కారం. సో వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన పేరు పెట్టుకున్నారు కాబట్టి ఆయన మీదే ప్రమాణం చేయాలి అంటూ వైఎస్ఆర్సీపీ ప్రతినిధి రామారావు గారు చెప్పినటువంటి అంశం. అంటే ఇప్పుడు రామారావు గారు ఏమైనా ఆరోపణ చేస్తే మీరు రండి బాబు అయోధ్యకి వెళ్ళి రామ మందిరంలో అక్కడ ప్రమాణం చేద్దాం అనుకోవాలా, భద్రాచలంలో చేద్దాం అనుకోవాలా అనేది జోక్స్ అపార్ట్, అదొక పాయింట్. అయితే 3600 కోట్ల షేర్ల బదలాయింపు ఏ విధంగా జరిగిపోయింది, దాని మీద వివరాలు ఏంటి అని అడిగితే తెలీదు, సమాధానం లేదు, మర్చిపోయా, ఇది ఆయన చెప్పినటువంటిది అంటూ ఈడీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. దీన్ని ఏమనుకోవాలి అసలు? దీని వెనకాల ఆయన ఆరోపణ చేసినట్టుగా మీ ప్రమేయం బాగా ఉందా? అందులోనూ కాకినాడలో సీజ్ ద షిప్ అంటూ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆ రోజు కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ అక్రమ రవాణా బియ్యానికి సంబంధించి, అప్పటి నుంచే దీంట్లో కర్ణాటక వెంకటేశ్వరరావుని తీసుకొచ్చి మీరు కావాలనే పెట్టించారా? రామకృష్ణమూర్తి గారు, ముందుగా మీకు ఛానల్లో ఉన్నటువంటి ప్యానల్ సభ్యులకి, అదేవిధంగా మన వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్, అందరికీ కూడా శుభోదయం. వీళ్ళ పరిపాలన గురించి చాలా సార్లు గతంలో మాట్లాడుకున్నట్లుగానే 20 ఏళ్ళు 30 ఏళ్ళు పరిపాలన వెనక్కి తీసుకెళ్లారు వీళ్ళ చేతకంతనంతో ఎన్నోసార్లు మేము చెప్పిన విధంగానే. విజయసాయి రెడ్డి గారు కూడా ఇంకా ఆ కాలం మనిషి కాబట్టి ఎప్పుడో పుట్టాడు కాబట్టి ఆయన కూడా ఆ కాలంలోనే పల్లెటూరులో ఉండేవి, ఏది నూనెలో చేతులు పెట్టండి, దేవుడి పట్టం మీద ఒట్టేయండి, లేకపోతే పెద్దల సమక్షంలో ఏదో చేయండి, లేకపోతే 2 కొండల్లోనేమో నిఫిపెట్టి గుడి చుట్టూ తిరిగిరండి, ఈ టైప్ లో ఈయన వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేయండి. మరి న్యాయస్థానాలు, కోర్టు ఇవన్నీ ఎందుకున్నాయండి? ఐతిహాసడానికి కదా, మనమేమి ఆ కాలంలో లేవు కదా, ఇప్పుడు కాలంలో ఉన్నాం. ఇప్పుడు అన్ని కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ తో సహా చాలా జస్టిస్ అనేది చాలా స్పీడ్ అయింది. ఆయన ఆరోపణ చేశాడు, మీరు ఎంక్వైరీకి వెళ్ళారు, వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పమంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేదో సినిమా జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంటుందండి, అదుర్స్ సినిమాలో పేమెంట్ ఇస్తే చెప్తారు చూడండి, 3 మాటలే చెప్తాడు, అట్లా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఏవో అక్కడ చెప్పొచ్చి. ఆయన గురించి దేశంలో అందరికీ తెలుసు, చాలా మంచి ఆడిటర్ అని, చెన్నైలో అతిపెద్ద ఆఫీస్ కలిగినటువంటి ఆడిటర్ అని. ఆ తర్వాత జగన్ సహవాసం చేసిన తర్వాత ఈయన కలిపి చేసినటువంటి అవినీతి, మనీ లాండరింగ్, అరాచకాల మీద మరి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఎంబీఏ స్టూడెంట్లకు పాఠ్యాంశాలుగా మారినాయి అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేయండి, లేకపోతే సాయిబాబు మీద ఒట్టేయండి, లేకపోతే ఇంకొకరి మీద ఒట్టేయడం కాదండి. మీరు జరిగింది అవునా కాదా మీకు తెలిసినా లేదా?
తెలియకపోతే మీ మీద ఎందుకు అట్లా వచ్చింది అనేదాన్ని. ఇదే కదండి భవిష్యత్తులో గంగవరం పోర్టుతో సహా చాలా విషయాలు బయటకు వస్తాయి, అనుమానం ఏం లేదు. వీళ్ళ అధికారాన్ని ఉపయోగించుకుని నిన్ననే చూశారు, చాలా పెద్ద విషయం. సబ్ రిజిస్ట్రార్లు 12 మంది సబ్ రిజిస్ట్రార్ని భయపెట్టి ఏ రకంగా వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసి భూముల్ని ఎట్లా దోచుకున్నారు. కాకినాడ పోర్టు నీళ్ళలో అక్రమం చేసి ఈ యొక్క రవాణా చేయడానికి బియ్యాన్ని ఏ రకంగా, ఈ లాటరైట్ మైనింగ్ ని రవాణా చేయడానికి ఏ రకంగా ఈ యొక్క కాకినాడ ఆ పోర్టుని ఏ రకంగా వాడుకున్నారు, అదే విధంగా గంగవరం పోర్టుని ప్రభుత్వ వాటాను కానీ అక్కడ ఉన్నటువంటి రాజుగారి వాటాను కానీ ఏ రకంగా వీళ్ళు బదలాయించారు, ఏ రకంగా భయపెట్టారు అనేది ప్రతి విషయం కూడా డెఫినెట్ గా ప్రజా కోర్టులోను న్యాయస్థానాలు రెండిట్లోనూ కూడా తేల్తాయండి. ప్రజలు ఆల్రెడీ గ్రహించారు, దానిపై ఆగ్రహించారు. అందుకోసమే 151 సీట్లని మధ్యలో 5 పీకేసి 11 మిగిల్చారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి 124 సీట్లు ఇచ్చారు. ఖచ్చితంగా ప్రజా కోర్టులో దోషులుగా తేలారు. ఇక న్యాయస్థానాల్లో దోషులుగా తేలటానికి ప్రాసెస్ అంతా కూడా నడుస్తా ఉంది. అనుమానం ఏమి లేదండి. వీరికి సంబంధం లేకపోతే, వీళ్ళకి ఏం తెలియకపోతే ఎందుకు షేర్లు ఇన్ని వందల కోట్ల రూపాయల షేర్లు ఎట్లా బదలాయింపులు జరిగినాయి, ఏ రకంగా జరిగింది? ఖచ్చితంగా వీళ్ళు సమాధానం ఇవాళ దాటేయచ్చండి, రేపు దాటేయచ్చండి. బట్ అల్టిమేట్ గా ఎండ్ ఆఫ్ ద డే నిజాలు బయటకు వస్తాయి. న్యాయస్థానాలు, చట్టాలు వాటి పని అవి చేస్తాయి. వీళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానాన్ని ఖచ్చితంగా వెళ్ళి అక్కడ గడుపుతారు సమయాన్ని, అనుమానం ఏం లేదు. కృష్ణ గారు, రామకృష్ణ గారు. రైట్. అయితే ఇక్కడ పొనుగంటి భాస్కర్ గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. ముందుగా సార్, మిమ్మల్ని నేను ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా నేను చూడడం లేదు. మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ జాతీయ పక్షంగానే నేను ఇక్కడ మిమ్మల్ని పరిగణిస్తున్నాను. ఎందుకు అంటే కొన్ని ప్రశ్నలు కేంద్రం తరఫు నుంచి కూడా సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. సో భాస్కర్ గారు, ఇక్కడ ఏంటంటే ఒక పోర్టుకు సంబంధించినటువంటి అంశం, ఇది రాష్ట్ర పరిధిలో ఉండేది కాదు, కేంద్ర పరిధిలో ఉండేటువంటిది. ప్రైవేట్ పోర్టులు కానివ్వండి, లేదు గవర్నమెంట్ పోర్ట్స్ కానివ్వండి, అన్ని కేంద్రం అజమాయిషీలో ఉంటాయి. దాంట్లో ఎటువంటి లావాదేవీలు జరగాలన్నా ఏం చేసినా కూడా కేంద్రానికి తెలియకుండా ఏది జరగదు. మరి అలాంటప్పుడు కేంద్రం దగ్గర పూర్తి స్థాయిలో ఈ వివరాలు లేవా? అది గంగవరం పోర్టు కావచ్చు, ఆర్ ఇప్పుడు జరిగినటువంటి కాకినాడ సీ పోర్టుకి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో దీని మీద చర్యలు తీసుకోలేదు అన్నటువంటి ఒక ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతోంది. సో దానికి ఏం సమాధానం చెప్తారు? భాస్కర్ గారు, వినిపిస్తోందా? హలో, సార్ మ్యూట్ ఉన్నట్టు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. హలో, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి. హలో, గతంలో ఈ యొక్క పరిపాలన చేసే క్రమంలో సార్ కొంచెం చెప్పండి భాస్కర్ రాష్ట్ర గారు. ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు విడివిడిగా ఉండేవి. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని ఒకే ప్రభుత్వం ఉన్న కారణంగా ఏదైనా సరే ముందుగానే అన్ని తీసుకోవడం జరుగుతుంది వివరం. అదేవిధంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం టైంలో చేసినటువంటి గత పరిపాలకులు ఎలా ఉండేవాళ్ళంటే సార్, మేం చేసిన అవినీతిని మీరు బయట పెట్టద్దు, మీరు చేసిన మేము బయట పెట్టద్దు, రాజీ మార్గంలో ముందుకు వెళ్ళేవాళ్ళు. ఆ విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఈ యొక్క అవినీతికి వ్యతిరేకంగా ఏదైతే పాలసీ పెట్టుకున్నారో క్రమంగా రాష్ట్రంలో జరిగినటువంటి 2019-24 మధ్యలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ యొక్క గత వైసీపీ ప్రభుత్వం ప్రజాసేవ పేరుతోటి లక్షల కోట్లు దోచుకున్నారు. వీటన్నిటిని కూడా ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇక సీపోర్ట్కి వెళ్ళడం, అక్కడ పరిశీలించడం, ముందుగా ఆ యొక్క పౌర సరఫరాల శాఖ మంత్రి గారితో మొత్తం డేటా తెప్పించుకోవడం. ఆయన స్థాయిలో అయితే ఇది పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. అందువల్ల డైరెక్ట్ డిప్యూటీ సీఎం గారు వెళ్ళేసి అక్కడ పరిశీలించిన తర్వాత ఇన్ని వేల కోట్ల రూపాయలు అవినీతిని అప్పుడు బయట పెట్టడం జరిగింది. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు చాలా సీనియరు, తప్పుడు లెక్కలు చూపించడంలో ఆయన చదివిన సీఏను మొత్తం ఉపయోగించి
చాలా జగన్ స్థాయిలో ఆయన అవినీతికి సహకరించారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అవినీతి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారో అదే స్థాయిలో విజయసాయి రెడ్డి గారి పాత్ర 50-50%. వారు చేయడమే కాదు, ప్రతి జిల్లా స్థాయిలో కూడా వేల కోట్ల రూపాయలను అవినీతిమయం చేయడంలో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని ఒక్క ఆ, పౌర సరఫరాల శాఖలో కానే కాకుండా ప్రతి వ్యవస్థలో కూడా ధ్వంసం చేసి ఈ యొక్క ఉన్న కాడికి దాచుకోవడమే చేశారు తప్ప ఈ యొక్క రాష్ట్రాన్ని దాదాపు 20 సంవత్సరాలు వెనక్కి నెట్టే క్రమంలో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ప్రజలకు తీవ్రంగా ద్రోహం చేసింది. అదేవిధంగా ఈ యొక్క సీపోర్ట్ సార్ ప్రతి విషయంలో, ఉదాహరణకి ప్రకాశం జిల్లా మార్కాపూర్లో చూసుకుంటే 18 మంది విఆర్ఓలు, టోటల్ గా ఎంఆర్ఓ ఆఫీసులో ఎంతమంది ఉంటే అంతమంది విఆర్ఓలు కలిసి 550 ఎకరాలు భూమిని దోచుకొని సరే, అది ఒక్కసారి భూమికి సంబంధించినటువంటిది డిఫరెంట్ టాపిక్. మనం దానికి పక్కన పెడితే ఇక్కడ నేను అనేది కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఈ నౌకాయానానికి సంబంధించి పోర్ట్స్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆధ్వర్యంలో మొత్తం వీటన్నిటి మీద అజమాయిషీ కానీ సర్వేలెన్స్ కానీ ఉంటుంది కోర్ట్స్కి సంబంధించి అసలు ఏం జరుగుతుందని. ఎందుకంటే ఇదేం చిన్న చేతిగా కాదు, ఏదో ఫోన్పేలోనో గూగుల్ పేలోనో ఒక 1000 రూపాయలు 10,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటిది కాదు. 3,600 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి విషయం ఈ షేర్స్ ట్రాన్స్ఫర్ కానీ ఇది కానీ. సో దానికి సంబంధించి మరి కేంద్రానికి ఎటువంటి సమాచారం ఉంది, సమాచారం ఉంటే ఆ రోజే ఎందుకని చెప్పి ఈ విషయంలో కేంద్రం కలగజేసుకోలేదు? ఇదే కాదు, గంగవరం పోర్ట్ కానీ లేదంటే కాకినాడ సీ పోర్ట్ కానీ వీటిల్లో వాటాలు ఎవరెవరికి బదలాయింపు అవుతున్నాయి అనేది కేంద్రం దగ్గర ఎందుకని ఆ సమాచారం పూర్తిగా లేకుండా పోయింది ఆ రోజు? అంటే సార్ ఇప్పుడు అప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద నిఘా వేసి ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ భాగస్వామి. అందులో భాగంగానే ఇప్పుడు దాన్ని రాజమార్గంగా చూసుకుంటే ఈయన వెళ్లాల్సిన అవసరం లేదు, రైడ్ చేయాల్సిన అవసరం లేదు, బయట పెట్టాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇప్పుడు పక్కా ఆధారాలతోటి పెట్టాలనే ఉద్దేశంతో బయట పెట్టడమే. కేంద్రము సహకారం లేని పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకెళ్లరు. కేంద్ర సహకారం ఉంటుంది, కేంద్రం అన్ని విధాల సపోర్ట్ ఉంటుంది, రాష్ట్ర ఎన్డీఏ గవర్నమెంట్ కూడా. ఎవరికి కూటమి ప్రభుత్వానిగా వైఎస్ఆర్సీపీగా? ఎందుకంటే గత 5 ఏళ్లలో చూసాం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింటే అఫ్ కోర్స్ దీనికి శేషు గారు కూడా సమాధానం చెప్పాలి ఈ పాయింట్ మీద. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ పెద్దల యొక్క సపోర్టు 100% వీళ్ళకు ఉందా, ఆర్ఎల్స్ వైఎస్ఆర్సీపీకి ఉందా అనేది ప్రజాబాహుళ్యంలో ఉన్నటువంటి ఒక అనుమానం. ఎందుకు వస్తోంది అంటే ఇప్పుడే చెప్పారు వారు, గతంలో మా అవినీతిని మీరు బయట పెట్టకండి, మీ అవినీతిని మేము బయట పెట్టమంటూ ఒక ఒప్పందం నడిచింది అన్నటువంటి పాయింట్ని. అంటే ఇది కూటమిలో చిచ్చు పెట్టడానికో బీజేపీని తెలుగుదేశం పార్టీ స్నేహాన్ని విడదీయడానికో చేసేటువంటి అయితే సవాల్ కానే కాదు, ప్రశ్న వేసేది కాదు. బయట ప్రజల్లో కూడా ఇదే అనుమానం ఉంది. ఇప్పుడు బీజేపీ సరే కూటమిలో ఉంది కాబట్టి ఇబ్బంది లేదు, మరి గతంలో అంత బలంగా ఉన్నటువంటి బీజేపీ ఎందుకని చర్యలు తీసుకోలేకపోయిందని అడుగుతున్నారు. అంటే సార్ ఇప్పుడు చర్యలు తీసుకోవడం కోసమే ఈ విషయాన్ని బయట పెట్టడం. గతంలో ఉన్నటువంటి లోకల్ ప్రభుత్వాలు వీళ్ళు ఆధారాలు దొరకకుండా ఎంతో కాలం పబ్బం గడపాలని ప్రయత్నం చేశారు. దాని విధంగా ఇప్పుడు బయట పెట్టి దోషులను కఠినంగా శిక్షించాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వ ఎన్డీఏ సహకారం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా ఇవ్వబట్టే ఈ విషయాన్ని బయట పెట్టగలిగాం. ఈ విధంగా ఏదో లోపాయకారి ఒప్పందం అయితే గనక దీన్ని కూడా అప్పటి వాళ్ళతోటి రాజమార్గంగా ఉండేవాడిది ఇప్పుడు కూడా పెట్టే అవకాశం లేదు కదా. కేంద్రం దగ్గర పూర్తి సహకారం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ విషయంలో కఠినంగానే వ్యవహరించాలనే ఉద్దేశంతోనే ఉన్నది. అందువల్ల దీని విషయంలో ఎటువంటి ఆలోచన అవసరం లేదు, అనుమానాలు అవసరం లేదు దీని విషయంలో. ఓకే శేష్ గారు, అందుకేనా అంటే నేను అన్నటువంటి ప్రశ్నకి మీకు సహకరిస్తాం, ఆంధ్రప్రదేశ్కి అమరావతికి ఇన్ని కోట్లు ఇస్తాం, పోలవరానికి ఇన్ని కోట్లు ఇస్తాం, పెట్టుబడులకి ఇన్ని కోట్లు ఇస్తాం, మీరు కావాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ తెచ్చుకోండి, కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది, కాకపోతే రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టేసేయండి, కేసులు పెట్టడాలు అరెస్ట్ చేయడాలు చేయొద్దు అని ఏమన్నా పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా మీకు కూటమి ప్రభుత్వానికి? పవన్ కృష్ణమూర్తి గారు నన్ను ఉంచుదాం అనుకుంటున్నారా పార్టీలో? అంటే
లేదు లేదు, అర్థమైంది. నేను కావాలని ఏదో ఇరుకుని పెట్టాలన్నటువంటి ప్రశ్న కాదు ఇది, బట్ బయట నుంచి ఉన్నటువంటి కావాలని అడుగుతున్నారులే కానీ ఒకటైతే వాస్తవం అండి. పొన్నుగంటి భాస్కర్ గారికి కోపం రావచ్చు, లేకపోతే బీజేపీ వారికి కోపం రావచ్చు. నేనైతే అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు కూటమిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు సబ్జెక్ట్ నేను మాట్లాడను, కానీ బిఫోర్ 2019 to 24 వైసీపీ చేసిన అన్ని అరాచకాలకి బీజేపీ ఎవిడెన్స్ గా మిగిలింది తప్ప యాక్షన్ ఎక్కడా తీసుకోలేదు. ఇదైతే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి వాస్తవం తెలుసు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అది, దానికి నేనేం మాట్లాడను, ఎందుకంటే అప్పుడు మనమేం భాగస్వామి కాదు. కానీ ఇప్పుడు భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి వాటి మీద కామెంట్ చేయండి దయచేసి. నేను అందుకే క్లారిటీ ఇచ్చా, ఇందాక మీరు అన్నటువంటి దానికి నేను క్లారిటీ ఇచ్చా. ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూటమి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉంది, అండ్ జనసేన తెలుగుదేశం కలిసి విధులు నిర్వర్తిస్తున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కానీ భారతీయ జనతా పార్టీ అనే జాతీయ పార్టీ కేంద్రంలో ఎన్డీఏ పక్షంలో ఉన్న ఈ సెంట్రల్ డిఫరెన్షియేషన్ ఉంది. శేష్ గారు మీకు తెలుసు అది. నాకు అర్థమైంది సార్. ఎవ్రీబడి నోస్ అండి, ఎవ్రీబడి నోస్. ఇప్పుడు గంగవరం పోర్టు విషయంలో ఒక ప్రైవేటు ఒక రాజుగారిని ఎంత ఇబ్బంది పెట్టారు. ఆయన దేశం వదిలి పారిపోయి దండం పెట్టి దేశం వదిలి పారిపోయినటువంటి పరిస్థితి ఎవ్రీబడి నోస్. ఎక్కడ రండి లాటరైట్ మైనింగ్ కానీ ఈ రోజు కాకినాడ ఇప్పుడు వాళ్ళే అన్నారు కదా, ఇది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చాలా మంది అన్నారు, ఢిల్లీ స్థాయిలో చాలా మంది పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, దీన్ని ఏమి చేయలేరు, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పని చాలా ఓపెన్ ఛాలెంజ్ చేశారు కదా PSBM మీద కాకినాడ పోర్టు సీపోర్ట్ విషయంలో. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బలంగా ఉంది, ఏమంటే కూటమిలో ఉంది కాబట్టి బీజేపీ కూడా సపోర్ట్ చేసింది కాబట్టి కేవీ రావు అనేటువంటి వ్యక్తి ఈ రోజు కన్నా వచ్చి కంప్లైంట్ చేయగలిగాడు. అదర్వైజ్ లేకపోతే ఈ రోజు తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం ఇక్కడ రాకుండా మళ్ళీ వైసీపీ వచ్చి ఉంటే ఆ కేవీ రావు ఎక్కడ ఉండేవాడు ఎవరికి తెలిసేది కాదు. ఎందుకంటే కంప్లైంట్ చేస్తే అతని పరిస్థితి ఏంటనేది ఎవ్రీబడి నోస్ కదా, ఏం జరుగుతుండేది అనేది. ఈ రోజు చట్టం ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ గా ఉంటది, అన్యాయాన్ని ప్రశ్నిస్తుంది, ఎదురిస్తుంది, అన్యాయమైన వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనే ఒక భరోసా ఈ ప్రభుత్వం తీసుకురాగలిగింది కాబట్టే కేవీ రావు గారు వచ్చి కంప్లైంట్ చేయగలిగారు. అదర్వైజ్ గతంలో ఎందుకు చేయలేకపోయాడు? ఈవెన్ కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు కొన్ని కేంద్ర ప్రభుత్వానికన్నా ఒక కంప్లైంట్ ఎందుకు చేయలేకపోయాడు? చేస్తున్నా కూడా అక్కడ జరిగేది ఏంటో మనకు తెలుసు కాబట్టి ఇక ఎంతకన్నా డెప్త్గా ఈ విషయంలో దయచేసి నన్ను అడుగు. ఇప్పటికైనా చాలా నా క్లాస్ లిమిట్ అయి మాట్లాడారు. లేదు, ఇదే టాపిక్ ఇదే ఉంది. ఇప్పుడు కేవలం 3600 కోట్ల షేర్లు అన్నదైతే తెలుగుదేశం పార్టీకి తెలియదు అనుకుంటే ఇంక బీజేపీ తరఫున మీరు కూడా సమాధానం చెప్పాలి. గతంలో జరిగిందంటే క్విడ్ ప్రో వాళ్ళకి ఇది వీళ్ళకి ఇది అన్నట్టుగా మీరు మన మద్దతు ఇచ్చి కాదు కొన్ని ఉంటాయండి, కొన్ని ఉంటాయి. ఇప్పుడు పాక్షులకి జీతాలు ఇచ్చినటువంటి చరిత్ర ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కదా. అన్య దేవాలయాల మీద విపరీతమైన దాడులు జరిగినటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కదా. అప్పుడు ఎందుకు పెట్టలేదు? అయింది శంకరావులు ఎందుకు ఒక బాబాజీ వచ్చి స్వామీజీ వచ్చి కూడా మాట్లాడలేకపోయాడు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 4 పాదాల మీద ధర్మం కాపాడుతూనే ఇక్కడ పెట్టాలా సభ? వేరే దగ్గర ఎక్కడన్నా పెట్టొచ్చు కదా. నిజంగా ఆ సిచ్యువేషన్ లేని దగ్గర కదా పెట్టాలి వీళ్ళు. అంటే ఏమి జరుగుతూ ఉంది వెనక బిహైండ్? ఇది చాలా పెద్ద పాయింట్. అది విమర్శించడం అన్న పాయింట్ కాదు, కానీ ఇది చాలా చర్చ జరగాల్సినటువంటి పాయింట్. అది కూటమిని నేను కెలకదలుచుకోలేదు. రామారావు గారు, సో మొత్తానికి ఏం చెప్తున్నారంటే గతంలో చక్కగా బీజేపీ తోటి మీకున్నటువంటి ఆ సత్సంబంధాలు, మేము మా రాష్ట్రం కోసమే మిమ్మల్ని వచ్చి అంటే చివరి ప్రాధాన్యత క్రమంలో పోలవరానికి నిధులు కానీ బడ్జెట్లో రూపాయి కేటాయించినప్పుడు కానీ భారతీయ జనతా పార్టీ పెద్దలకి ప్రధాని అప్పటి మోడీ గారికి చాలా చక్కగా సహకరించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన లేదు. ఇక్కడ ఇంకొకటి శేష్ గారు మీకు తెలియదు. అవునండి, తండ్రిని కొడుకు ఎలాగండి డిమాండ్ చేస్తాడు? తండ్రిని కొడుకు ఎలా డిమాండ్ చేస్తాడు? నా మాట మోదీ గారికి మన రాష్ట్రానికి ఇవ్వాలనే ప్రేమ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఇస్తున్నారు. ఇవ్వాలనే ప్రేమ ఆ రోజు ఉంది, కానీ అడిగేవాడు కావాలి కదా. అడిగితే ఎక్కడ కేసులు పెడతారని వీళ్ళకి భయపడి మానేస్తారు అడగటం. మీరు అది అనకూడదు. అది రామారావు గారు చెప్తారు. తండ్రిని కొడుకు డిమాండ్ చేయగలడా? తండ్రి మీద ప్రేమ ఉంటుంది. ఎందుకంటే చెప్పారు కదా, సొంత బిడ్డలా చూసుకుంటున్నారు మోడీ గారిని, నిర్మలా సీతారామన్ గారు. రామారావు గారు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు దశల వారీగా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రయోజనాల విషయంలో పలుమార్లు కలిసి విన్నవించడం, డిమాండ్ చేయడం ఎన్ని కూడా జరిగిందని. అయితే కొంతమేరకే కాదు కానీ మరి నేనేమంటానంటే రామారావు
కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చేటప్పటికి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అసలు ఎక్కడ డిఫరెన్సెస్ చాలా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల సమయంలోనే మనం చూసాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, కేంద్ర బీజేపీ సర్కారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా ఏదైతే రైతులకు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడానికి ఇబ్బంది లేకుండా మంచి చట్టాన్ని ప్రతిపాదించి తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఈ రాష్ట్రంలో అదే కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, ఈ యొక్క జనసేన పార్టీలు కానీ చాలా వికృతంగా క్షుద్ర రాజకీయం అనేది ఎట్లా ఉంటుంది అనేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లోనే మనకు కనిపించింది. ఎందుకంటే అక్కడేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ అయితే, ఇక్కడ రాష్ట్రంలో అదే కూటమిలో ఉన్నటువంటి ఈ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించి దాన్ని మొత్తం కూడా ఇక్కడ ఏదో భూములన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేస్తారనేటువంటి భ్రమలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూసాం. నిజంగా ఏం జరిగింది? నీతి ఆయోగ్ తెచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని జగన్ సర్కార్ కేవలం అడాప్ట్ చేసుకుందంతే, దానికే చిలువులు పొలవలు తీశారు. అట్లాగే మరొక విషయం, సూపర్ 6 పథకాల అంశాన్ని ఏదైతే ప్రతిపాదించిందో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ యొక్క పథకాల అమలు గురించి కానీ, ఈ హామీల గురించి మాకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ బాహాటంగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒకటి రామారావు గారు ఈ పాయింట్ లో క్లారిటీ ఇవ్వాలి. బీజేపీ అనేది జాతీయ స్థాయి పార్టీ. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటిది కేవలం ఆంధ్రప్రదేశ్నో తెలంగాణనో దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పథకాలు అమలు చేయరు. మొత్తం భారతదేశానికి సంబంధించి ఎన్డీఏ కూటమి వస్తే ఎటువంటి పథకాలు అమలు చేస్తుందో చెప్తారు. దాని పరంగా వాళ్ళ మేనిఫెస్టో అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏంటి, మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలకి ఏ రకమైనటువంటి పథకాలు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేటువంటి దాంట్లో ఇది స్టేట్ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశం. అందులో మేము ఆల్రెడీ జాతీయ స్థాయిలో మేము ఇస్తున్నాం కాబట్టి స్టేట్కి మీరు ప్రిపేర్ చేయండి అన్నప్పుడు వాళ్ళ సూచనలు సలహాలతో మాత్రమే తెలుగుదేశం జనసేన, మీరు అన్నట్టు నేను ఒప్పుకుంటా, ఇది తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో తప్ప ఇందులో భారతీయ జనతా పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీ జాతీయ పరంగా మేనిఫెస్టో అనేది ఒకటి ఉంది కాబట్టి దాని మీద మనం వాళ్ళని విమర్శించడానికి లేదు. అదేనండి నేను అంటుంది కూడా అదే, జాతీయ మేనిఫెస్టో ప్రకారం లేకపోతే జాతీయ విధానం ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేమో ఇక్కడ తెలుగుదేశం జనసేన వ్యతిరేకించినాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి సూపర్ 6 పథకాలనేమో బీజేపీ కూటమని ఎందుకు చెప్పుకుంటున్నారు? ఇక్కడ ఓట్ల కోసం, ఓట్లు సర్దుబాటు, ఓట్లతోటి రాజ్యాధికారం పొందాలి. ఎవరైనా చేసేది ఓట్లతోటేగా. లెక్కలు చూసుకొని ఆ ఫిగర్స్ తోటి రాజ్యాధికారం కోసం వీళ్ళు ఒక రకమైనటువంటి రాజకీయ విధానం. సరే, అది ఓవరాల్ గా జరిగింది అనుకుంటే సానుకూల దృక్పథం లేదనేది ఇక్కడ అర్థమవుతుందండి. అది ఓవరాల్ గా జరిగింది అనుకుంటే ఇక్కడ వాళ్ళు అనేది ఏంటంటే ఈ 3600 కోట్ల షేర్లు ఏవైతే బదలాయింపు జరిగింది, కేవీ రావు ఏదైతే కంప్లైంట్ ఉంది అన్న దాంట్లో వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి దానికి తెలియకుండా ఉంటుందా 2019-24 మధ్యలో జరిగిన దానికి? అంటే ఆ రోజు ఉన్నటువంటి వైసీపీకి బీజేపీకి ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలో దీన్ని పక్కన పెట్టేశారు అన్నటువంటి ఒక మాట వస్తుంది. సో మీరు చేసేటటువంటి వాటికి వత్తాసుగా బీజేపీని మీరు వాడుకున్నారా రాజ్యసభలో బలం ఇవ్వడం కోసమని? ఇవన్నీ అసందర్భమైనటువంటి లేకపోతే అనాలోచిత ఆలోచనలు అండి. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి దశల వారీగా వాళ్ళు రాష్ట్రపతి ఎన్నికలు కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కానీ కొన్ని బిల్లులు ప్రవేశపెట్టేటప్పుడు అవన్నీ కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యంతరం లేనటువంటి అంశాల్లో మద్దతు ఇచ్చినటువంటి మాట వాస్తవం. అట్లని ఇక్కడేవో జరిగినాయి. ఇప్పుడు 3600 కోట్లు కేవీ రావు తన షేర్లు బదిలీ చేశారనేటటువంటి ఆరోపణ ఎంతవరకు నిజం అనేది మనము దిగ్గు తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఆ షేర్లు జరిగినాయా? ఆయన చెప్పింది ఏంటంటే నా షేర్, ఇప్పుడు కంపెనీల షేర్లు మనం చూస్తుంటామండి, అమాంతం తగ్గుతుంటే అమాంతం పెరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు చాలా షేర్లు పడిపోయినటువంటి విధానం మనం చూసాం. అట్లాగే ఇక్కడ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలో రాగానే హెరిటేజ్ షేర్లు అమాంతం పెరిగిపోయి వేల కోట్ల రూపాయలు ఆ యొక్క హెరిటేజ్ లాభాల్లోకి వచ్చేసింది. అందుకని మనం ఇక్కడ ప్రభుత్వాలు దీంట్లో నిర్దేశించి ప్రమేయం చేసినాయని అనుకోవాలి చెప్పండి. హెరిటేజ్ షేర్లను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. అమాంతం పెరిగిపోయి పశ్చిమ బెంగాల్ ఎంపీ పార్లమెంట్ సాక్షిగా అసలు ఒక్క రోజులోనే భారతదేశంలో ఇటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించిన హెరిటేజ్ కంపెనీ షేర్లు అమాంతం పెరిగిపోవటం ఏంటి, దాని ఆస్తులు పెరిగిపోవటం ఏంటి, ఇదంతా ఏం మ్యాజిక్ జరుగుతుందని చెప్పి పార్లమెంట్ లో ప్రశ్నించాడు కదండి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ. రైట్.
రైట్. ఈ ఇలా మనం ప్రశ్నకి సమాధానం బ్రేక్ తర్వాత తెలుసుకుందాం రామారావు గారు. ఈ ప్రశ్నకి సమాధానం బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ ద డిస్కషన్. శేష్ గారు, రామారావు గారు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఉందా మీ దగ్గర? అన్నిటికీ సమాధానం ఉందన్న, మన దగ్గర ఉన్న ప్రశ్నలు కూడా ఆయన దగ్గర సమాధానం చెప్పించాలి మీ ద్వారా అని కోరుకుంటున్నాను. ఇప్పుడు హెరిటేజ్ కంపెనీ ఈ రోజున వాళ్ళ కుటుంబ షేర్లు ఎంత, వాళ్ళ దగ్గర నుంచి ఎవరు కొన్నారు, 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, వాళ్ళ ఆపరేషన్స్ అన్ని కూడా కర్ణాటకలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. మీకు 5 ఏళ్ళు బ్రహ్మాండమైనటువంటి అబ్సల్యూట్ మెజారిటీ తోటి అవకాశం ఇచ్చారు. ఏదైనా ఉండుంటే మీరు ఏదైనా అక్కడ పేకుండాల్సింది కదా. అప్పుడు అయిపోయింది. మీరు చాలా ప్రయత్నాలు చేశారు, మీ వల్ల కాలేదు, అక్కడేం ప్రూవ్ చేయడానికి లేకుండా పోయింది. పైగా దాన్ని ఇంటర్నేషనల్ కంపెనీ కొంత భాగాన్ని తీసుకుంది, వాళ్ళ షేర్లన్నీ కూడా అమ్మినారు. అది అంతా కూడా రాష్ట్రం అంతా తెలుసు అండి, దేశం అంతా తెలుసు. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కూడా వారిని రామారావు గారిని మేమేం అడుగుతున్నామంటే, మీరు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయండి, దీని మీద ఎంక్వైరీ చేయమనండి, సిబిఐ ఎంక్వైరీ చేయమంటారు, ఎంక్వైరీ చేయమంటారు, మాకు ఏ ఇబ్బంది లేదు, ఎనీ టైం దాని మీద మీరు రెడీ అండి. ఒకటి. రెండోది, ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళ కుటుంబ ఆస్తులన్నీ కూడా ప్రతి షేర్ ని కూడా బహిర్గతంగా మాట్లాడుతూ వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేంటి ఉంది, అప్పు ఎంత ఉంది, ఆస్తి ఎంత ఉంది, వాడి బిజినెస్ ఏంటనేది ప్రతిదీ కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రకటిస్తా ఉన్నారు ఆస్తుల ప్రకటన. మీకు అనుమానం ఉంటే అపోజిషన్ లో కూడా ప్రకటించారు. మీరు ఏమన్నా పడచ్చండి, ఇబ్బంది లేదు. ఒకటండి. రెండోది ఏంటంటే, ఇక్కడ ఏమి జరగలేదు అనేటువంటి క్రమంలో కొన్ని ప్రశ్నలు ఏంటంటే, ఏదైతే కేఎస్పీఎల్ అంటే కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫారెన్సిక్ సంబంధించి విజయసాయి రెడ్డి గారు ఎవరి ఫోన్ నుంచి, ఆయన ఫోన్ నుంచి చేయక్కర్లేదు కదా, పక్కన ఎవరి ఫోన్ నుంచి అయినా చేయొచ్చు కదా, కేవీ రావుకి ఫోన్ చేసి విక్రాంత్ రెడ్డి అంటే సుబ్బారెడ్డి కొడుకు, అలాగే అల్లుడు ఎవరైతే ఉన్నాడో అల్లుడు శరత్చంద్రారెడ్డి, అరవింద శరత్చంద్రారెడ్డి, వీళ్ళిద్దరూ మిమ్మల్ని కలుస్తారు, మాట్లాడిందని ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది, దానికి సమాధానం చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, అదే అంటున్నాను, ఫారెన్సిక్ ఆడిట్ ఏదైతే ఉందో ఆ సంతానం శ్రీధరన్ కంపెనీకి ఎందుకు ఇచ్చారు, అది మీ నామినీ కంపెనీ కాదా, వాళ్ళకి ఆడిట్ చేయమని ఎందుకు మీరు ప్రైవేట్ మీరు ఫారెన్సిక్ ఆడిట్ అని ఇవ్వాల్సి వచ్చింది. ఇవ్వాల్సి వచ్చిన తర్వాత ఏదైతే 965 కోట్లు 965 కోట్ల రూపాయలు బకాయి కట్టాల్సిందే అని చెప్పానని ఎందుకు మీరు ఒక రిపోర్ట్ సమర్పించారు. ఎప్పుడైతే అరవింద్ టేక్ ఓవర్ చేసుకున్నారో 41.12% ఈ యొక్క అంటే కేవీ రావు వాటా అంతా కూడా ఎప్పుడైతే అరవిందోకి వచ్చిందో అది ఇమ్మీడియట్ గా 9.3 కోట్లకి ఎందుకు తగ్గిపోయింది. ఓకే, 965 కోట్లు ఉన్నది ఎందుకు 9.3 కోట్లు తగ్గిపోయింది. ఇందులో ఏ కుట్ర లేకపోతే ఇది అంతా కూడా ఏ రకంగా జరిగింది అనేది ఒకసారి రామారావు గారు చెప్తారో, విజయసాయి రెడ్డి చెప్తాడో, జగన్మోహన్ రెడ్డి చెప్తాడో, విక్రాంత్ రెడ్డి చెప్తాడో, లేకపోతే శరత్చంద్రారెడ్డి చెప్తాడో, ప్రతి ఒక్కటి ఇది చెప్పాల్సిందే. మీరు దొరికేసిన దొంగలు. కాకపోతే ఏంటంటే కొంచెం టైము క్లారిటీగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి మిమ్మల్ని లోన్ వేస్తారు. అంతవరకు మీరు వెంకటేశ్వర స్వామి మీద ఒట్లును, సాయిబాబా మీద మెట్లని గడిపోయింది, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినని మీరన్నా జరిగినటువంటి పాపాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటే అవన్నీ కూడా క్లారిటీగా గుర్తొచ్చేటువంటి పరిస్థితులు వస్తాయి రానున్న రోజులు. అందులో అనుమానం ఏం లేదండి. ఖచ్చితంగా దీంట్లో వీళ్ళు అనుమానం లేదు, దోషులుగా తేలతారు. నిర్దోషులు వీళ్ళు కాదు. నేను గంటాపదంగా చెప్పగలను ఈ మాట. ఎందుకంటే జరిగినటువంటి 5 ఏళ్ల పరిపాలన అంతా కూడా అరాచకాలు, దాచుకోవటాలు, దోచుకోవటాలు, బెదిరింపులు. అరే ఒక గ్రామ స్థాయి కార్యకర్తలు కూడా అక్కడ ఉన్నటువంటి పొలాలు లాక్కుపోయే పరిస్థితులు అండి. ఎక్కడ ఈ రోజు చూడండి మీరు, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1,75,000 అర్జీలు ఈ యొక్క వివిధ మంత్రులకు కానీ ఇంకొకరికి కానీ వస్తే అందులో క్రోడీకరిస్తే 1,20,000 అప్లికేషన్లో రెవెన్యూ మీద వచ్చినాయండి. ఎంత పాపం అంటారు వామకృష్ణమూర్తి గారు, ఎంత అరాచకాలు చేసి ఉంటారంటారు. కాబట్టి ప్రతిదానికి కూడా టైం ఉందండి. చట్టం తన పంచాన్ని చేసిపోద్ది. విజయసాయి రెడ్డి గారు ఎన్ని ప్రేలాపనలు పేలినా ఆయన వస్తాడు, ఆయన అల్లుడు వస్తాడు, ఆయన అల్లుడు ఫ్రెండ్ సుబ్బారెడ్డి గారి కొడుకు వస్తాడు, ప్రతి వాళ్ళు వస్తారండి. అనుమానం ఏమి లేదు. అయితే ఇక్కడ చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఇది అని అంటున్నారు. భాస్కర్ గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి ఈ విషయంలో ఏమైనా కాస్త రిలాక్సేషన్ ఏమైనా కనిపిస్తుందా? వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్ చేశారా వాళ్ళకి ఈ చట్టం పరిధి నుంచి? ఎందుకంటే
14 ఏళ్ల నుంచి ఈ అవినీతి అక్రమ కేసులు అనేవి నడుస్తున్నాయి. మరి దానికి సంబంధించి మాట్లాడింది కానీ ఏది ఇప్పటిదాకా మళ్ళీ లేదు. అండ్ కొత్తగా ఇందులో ఈ ఈడీ నిన్న ప్రశ్నించినటువంటి దాంట్లో సండూర్ పవర్కి సంబంధించి కూడా అడిగింది. సండూర్లో పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయంటే A2 విజయసాయి రెడ్డి అంటే దానికి ఆడిటర్గా ఉన్నటువంటి వ్యక్తి నాకు తెలియదు గుర్తులేదని చెప్పాడు. సో ఇలాగా తెలియదు గుర్తులేదు, లేదు డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటాము, లేదంటే ఇచ్చేస్తాం ఇది అనుకుంటూ వెళ్తే న్యాయం ఎవరికైనా న్యాయమే. డబ్బులు ఉన్నవాడికి ఒకలాగా, లేదంటే కడు పేదవాడికి ఒకలాగా కదా, అందరికీ ఒకటే న్యాయం అనేది భారతదేశంలో ఉంది అని అంటారు. మరి ఎందుకు వీళ్ళకి ఏమైనా ఎగ్జామ్షన్ అనేది ఉంది అని భావించాలా? ఏదైనా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది అని అనుకున్నప్పుడు ఏవైనా రాజకీయ పార్టీలు, అవి కూటమి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీలు కానీ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కానీ, ఒకసారి వాళ్లకు ఒక లాయర్లు అంటూ ఉంటారు, వాళ్లకు చట్టాలు తెలుసు, వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ చెప్పి ఈ విధమైనటువంటి వీటిలకు అబ్జెక్షన్స్ ఇస్తున్నారు, వీళ్ళు ఎందుకు లోపలేరు అని అడిగే హక్కు అందరికీ ఉంటుంది. చట్టము అందరికీ సమాన హక్కులు కల్పిస్తుందని మీ నోటి ద్వారా చెప్పారు. అది వారు అటువంటి వాటిని ఉపయోగించుకొని ప్రస్తుతానికి తప్పించుకోవచ్చు. చివరగా చట్టం పరిధిలో ముఖ్యమంత్రులు లోపల పడ్డారు, ప్రధానమంత్రులు అవినీతిని ఎదుర్కొన్నారు, ఏదైనా అక్కడి నుంచి రావాల్సిందే. దాని విషయంలో చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని లొసుకుల్ని వాళ్ళు అడ్డం పెట్టుకొని ఇప్పుడు కొనసాగించొచ్చేమో కానీ బెయిల్ తీసుకొని చివరగా అంతిమంగా ప్రతి ఒక్కరు కూడా చట్టానికి అందరు సమానులే, తప్పు చేసినప్పుడు అందరు శిక్ష పడాల్సిందే. ఇటువంటి అవకాశము కేంద్ర ప్రభుత్వం వారికి సహకరిస్తుంది, వీళ్ళ వరకే ఎగ్జామ్షన్స్ ఇస్తుందనేది అది ఒట్టిబాట. ఇంకొకటి సహకరిస్తోందని అనలేదు, ఎగ్జామ్షన్ అనేటువంటి పాయింట్. ఎందుకంటే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి ఎన్ని రోజులు జైల్లో ఉంచారో తెలుసు, ముఖ్యమంత్రి హోదాలో. ఉప ముఖ్యమంత్రి సిసోడియాని ఎలా ఉంచారో చూసాం. అలాగే మిగతా వాళ్ళు కూడా ఎమ్మెల్సీ కవిత కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఏ విధంగా ఉంచారో చూసాం. ఇది లిక్కర్కి సంబంధించినటువంటి జరిగిన స్కామ్లు అని చెప్పి ఇటీవల కాలంలో జరిగింది. అది 2022 తర్వాత కొత్తగా ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పడ్డాక జరిగినటువంటి స్కాము అన్న దాంట్లో ఇదంతా జరిగింది. ఇది ఎప్పుడో 2004 తర్వాత నుంచి మొదలయ్యి 2011 ఆ మూమెంట్లో దీనికి సంబంధించి విచారణ మొదలయ్యి 2012లో ఇదంతా జరిగితే 2025లో ఉన్నాం మనం. మరి ఇప్పటివరకు దీంట్లో చర్యలు లేవు అంటే నిజంగానే ఎగ్జామ్షన్ ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళకి అన్న అనుమానాలు ప్రజలు చాలా ఎక్కువగా కలుగుతున్నాయి. దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎంతమంది అయితే ఉన్నారో 29 ముఖ్యమంత్రులు అందరికీ చట్టం సమానంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రికి, ప్రజెంట్ ముఖ్యమంత్రికి ఎగ్జామ్షన్స్ ఇటువంటి అనేది ఉండదు. అందువల్ల చట్టంలో ఉన్న అవకాశాలు లొసుకులని నేను చెప్పను కానీ అవకాశాలని సద్వినియోగం చేసుకొని వీళ్ళు ఈ విధంగా తప్పించుకొని తిరిగి వచ్చాము. కానీ అదొకటి సార్, ఇంకో విషయము, స్టార్టింగ్ లోనే మా మొదట అవకాశం ఇచ్చినప్పుడు శేషు గారు ఒక అవసరం లేని విషయము ఒకటి తీసుకొచ్చారు. ఏదంటే అది ఈ హైందవ శంకరాం విషయంలో అది మనం మాట్లాడదాం. అది ఇది కాదని చెప్పాను, నేను వారిని వారించాను. మళ్ళీ అవకాశము అది అవసరం లేని విషయం సార్. అది బీజేపీ పెట్టిన శంకరాం కాదు, అది విశ్వ హిందూ పరిషత్. దాంట్లో తెలుగుదేశం నేను బీజేపీని అనలేదు, మీరు ఎందుకు బీజేపీని తీసుకుంటున్నారు, దానికి ఆపాదిస్తున్నారు? స్వామీజీల గురించి బాబాల స్వామీజీల గురించి మాట్లాడినాను నేను, మీరు అర్థం చేసుకోవాలి. నేను ఏమన్నానంటే రాముడు ఒక నిమిషం ప్రారంభిస్తున్నా, రాముడు తల తీసినప్పుడు గాని, అంతర్వేదిలో రథం తగలెట్టేసినప్పుడు గాని, విజయవాడ దుర్గమ్మ గుడిలో సింహాలని దొబ్బేసినప్పుడు గాని, లేకపోతే ఆంజనేయ స్వామి చెయ్యిరిగిపోయినప్పుడు గాని సోకాల్డ్ క్యాబినెట్ మంత్రులు చాలా అవహేళన చేస్తూ ఆంజనేయ స్వామి చెయ్యిరిగిపోతే ఏంటి నష్టం, మనిషి చెయ్యిరిగిపోలేదు కదా అని చాలా అవహేళనగా మాట్లాడినప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారని దాని మీద మాట్లాడిన తప్ప ఇప్పుడు బీజేపీ ఉద్యమాలు చేశాము వాళ్ళకి శిక్ష పడడానికి ప్రయత్నం చేశాము. భాస్కర్ గారు సబ్జెక్ట్ సైడ్ ట్రాక్ అవుతోంది, అది వారించాను, అది వేరే విషయం, ఇక్కడ కాదు చర్చించాలి. భాస్కర్ గారు అది వారించాను, నేను వారించాను, మీరు అప్రస్తుతం అనుకున్నా ఇంకోటి అనుకున్నా, అది ఇప్పుడు కాదండి, పెద్ద సబ్జెక్ట్, అది మాట్లాడాల్సిన అవసరం ఉంది అనేది కూడా నేను చెప్పాను. ఆ తర్వాత మాట్లాడదాం. ఇక్కడ ఈ సండూర్ పవర్కి సంబంధించి కావచ్చు, మిగతా దాంట్లో కావచ్చు, తెలియదు గుర్తులేదు అని చెప్పి నేను అంటుంటే నేను మిమ్మల్ని అడిగింది ఒకటే, 14 ఏళ్ళు పైన అయిపోయింది, 15 ఏళ్ళు అవుతుంది, 2025లోకి ఎంటర్ అయ్యాం. కానీ చట్టం ఇక్కడ సామాన్యుడికి ఒకలాగైతే లేదు అన్నది వాస్తవం. మీరు చట్టాలు పైన మారుస్తున్నారు, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను నేను ఇక్కడ. శేష్ గారు మీకు కూడా ఇదే ప్రశ్న.
సామాన్యుడికి ఈ చట్టాలతోటి వీటితోటి ఏం నడవట్లేదు. డబ్బులున్న వాళ్ళు రాజకీయ నాయకులు అన్న పాయింట్లోనే వెళ్తోంది. అవినీతి చేశారు అంటున్నారు, శిక్ష మాత్రం పడట్లేదు. ఎందుకు భాస్కర్ గారు? నన్ను రామకృష్ణమూర్తి గారు, నన్ను మీరు అనలిస్ట్ గా పిలిచారనుకో, ఇలాంటి అన్ని విషయాల మీద నేను బ్రహ్మాండంగా చెప్పగలను. నేనేమో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నా, కొన్ని పరిధులు ఉంటాయి మాట్లాడలేదు, అది మీకు కూడా తెలుసు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి గతంలో ఎన్వి రమణ గారు ఒక ప్రాసెస్ లో ఒక పెద్ద కసరత్తు చేశారు. ఏది, దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద పెండింగ్ లో ఉన్న కేసులు 1 year లోపు తేలిపోవాలని చెప్పని దానికి తగ్గ సమయత్వం అంతా కూడా చేశారు. మరి భారతదేశంలోనే సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కేసుల్లో దేశానికి ఉగ్రవాదం కన్నా కూడా ఆర్థిక ఉగ్రవాదం అత్యంత ప్రమాదకరం అని జగన్ కేసును ఉద్దేశించి నాడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమండి. తర్వాత దేశంలో కానీ విదేశాల్లో కానీ మనీ లాండరింగ్, జగన్మోహన్ రెడ్డి క్విట్ ప్రోకో కేసులు పెద్ద పాఠ్యాంశాలు అయిపోయి కూర్చున్నాయి. అలాంటి 11 కేసుల్లో ఏమని ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి 15 ఏళ్ళకి ఇంకా బెయిల్ మీద యథేచ్ఛగా తిరుగుతూ ఎవరిని పడితే ఆయన ఇచ్చే పరిస్థితులు ఉన్నాయంటే మరి దాని మీద కేంద్రమే ఆలోచన చేయాలి. సరే, కేంద్రం ఆలోచించాలి. అక్కడి వరకు వదిలేద్దాం. మిమ్మల్ని కూటమి ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టను, కూటమి ప్రభుత్వంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అయితే సెక్యూ ఒప్పందానికి సంబంధించి 1750 కోట్ల ముడుపులు తీసుకున్నారు అంటూ న్యూయార్క్లోను అక్కడ యూఎస్లో కేసు నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ మీద ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. సో మరి దాని మీద మీ స్టేట్ పరిధిలో ఉన్నటువంటి ఒప్పందాలు రద్దు చేయడమో లేదో చేసినందుకు ఇక్కడ అరెస్ట్ చేయడమో చేయొచ్చు, ఎందుకని జరగట్లేదు? ఇది కాకుండా ఇదిగో ఈ అక్రమాలు సండూర్ పవర్ది కానీ లేదంటే ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి కానీ ఈడీ విచారణ అయింది, కానీ స్టేట్లో దాని మీద విచారణ ఎందుకు చేయలేకపోయారు, ఎందుకని చెప్పి స్టేట్ దీని మీద చర్యలు తీసుకోలేకపోయింది అన్నటువంటి పాయింట్ ఉంది. దానికి ఏం చెప్తారు? రామకృష్ణమూర్తి గారు, సెక్యూ ఒప్పందానికి సంబంధించినటువంటిది రాష్ట్ర పరిధిలో అంశం కాదండి. అది ఏం జరిగిందంటే జనరల్ గా ఎక్కడైనా కూడా ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఇంత డిమాండ్ ఉంది, ఇంత డిమాండ్ కి సంబంధించి ఇదిగో ఈ ప్లాంట్ మేము ఏర్పాటు చేస్తామని ఒక ఒప్పందం చేసుకుని ప్లాంట్ చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఆ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యేదాన్ని మనం సప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అవసరానికి మించి సంబంధం లేకుండా, స్టేట్ పరిధిలో సంబంధం లేకుండా ముందు సెక్యూలో ఒప్పందం జరిగిపోయి అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చి వీళ్ళు అక్కడ బార్గెనింగ్ చేసుకుని వాళ్ళు వాటాలు పంచుకుని దాని వ్యవహారం నడిపారండి. దానికి స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వ్యవహారం కదా అది. ఈ ముఖ్యమంత్రి స్థానంలో ఇతను ముందు చేసినటువంటి వ్యవహారం అది తేల్చాల్సింది కేంద్రం అండి, రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఆల్రెడీ తేలిపోయింది. శేషబాబు గారు మీకు తెలియదేమో, చంద్రబాబు నాయుడు గారు ఇటీవల 3వ తేదీన ఒక సమావేశంలో గతంలో అదానీ తోటి కుదుర్చుకున్నటువంటి ఒప్పందం వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరిగిందని క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అది వివిధ వార్తా సంస్థల నుంచి కూడా వచ్చేసింది అనమాట. ఇది ఇక్కడ మీరు అవగాహన చేసుకోవాలా. ఒకదానికి ఒకటి పొంతలు లేనటువంటి విషయాలు, పొంతలు లేనటువంటి మాటలు కాదు. నేను మాట్లాడింది ఏంటంటే, ఏదైతే కళ్యాణ్ బెనర్జీ అనేటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్ సాక్షిగానే హెరిటేజ్ ని అభిశంసిస్తూ 521 కోట్ల రూపాయలు ఒక్క రోజులోనే ఈ యొక్క కంపెనీ యొక్క విలువ ఎట్లా పెరిగింది అనేది ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నుండి కానీ మిగతా విషయాల్లో కానీ. అసలు ఈ అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి, గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, దాన్ని ఎట్లా నిందిస్తారండి? కరెక్ట్ కాదు కదా ఇది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సంస్థల అంశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి పాల్పడ్డాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి పాల్పడి తక్కువ ధరకి అవైలబిలిటీ ఉన్నా కూడా ఎక్కువ ధర ఏం చేశాడు? అంటే చంద్రబాబు నాయుడు చెప్తాను కదండి, చంద్రబాబు నాయుడు చెప్తాను కదా, మీరు మాట్లాడేది చెప్పాడు కదా, ₹2.5 తీసుకొస్తే ₹2.49 అది మీకు రుచించట్లా. దీన్ని సాక్షాత్ చంద్రబాబు నాయుడే ప్రశంసించాడు. గతంలో ఒప్పందం ఏదైతే ఉందో ప్రశంసించినట్టు ఎక్కడుందో ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉంది, ఖచ్చితంగా ప్రశంసించింది సెక్యూ ఒప్పందం మీద కాదండి, సెక్యూ ఒప్పందం మీద కాదు. సెక్యూ ఒప్పందంలో ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యాడు. బయట ₹1.25 కొనేదాన్ని 2.5 కొన్నాడు. అతను ₹1.25 ఎక్స్ట్రా ఎందుకు కొనాల్సి వచ్చింది, అతను ముడుపులు తీసుకున్నాడు అనేది క్రిస్టల్ క్లియర్ గా ఉందండి. మీరు సగం తెలుసుకుని మాట్లాడద్దు, సగం మాట్లాడద్దు.
ఎవిడెన్స్ ఉంది, మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి మీరు. అదే, చెక్ అదే, చేసుకోండి. అదే, నేను చంద్రబాబు నాయుడు చెప్పాను గారే గత ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాలు వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరిగిందని చెప్పి మాట్లాడాడు. ఇది అంటే ఎలాగ నాకు అర్థం కాదు ఇక్కడ, ఎలాగ నాకు కాదు ఎలాగ నాకు అర్థం కాదు. అది కాదు సార్ రామారావు గారు, మీరు గత ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు చాలా మేలు చేశాయని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అన్నారు అని మీరు అంటున్నారు. మరి గత ముఖ్యమంత్రి అంతకు ముందు ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల చెడు జరిగిపోయింది అని, మరి వాటిని మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేసి తీసుకున్నారు కదా, అది చెడా లేదంటే మంచి అని అనుకోవాలా? మరి అదే ఒప్పందాల మీద వీళ్ళు ఇది మాట్లాడుతుంటే ఏంటి కాంట్రాడిక్టరీ ఏంటి? ఎలా ఉందంటే ఒక కంపెనీకి నేను ఆడిటర్ని దాంట్లో పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చారా అంటే నాకు తెలియదు అన్నట్టుగా ఉంది ఇది. లేదండి, విజయసాయి రెడ్డి గారు ఆడిటర్ కాదు ఆ కంపెనీకి. ఏదైతే పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం కంపెనీ, దానికి సంబంధించి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. సండూర్కి ఆయనేగా సంబంధం లేదన్నారు. దాన్ని ఎందుకు నియమించారు అనేది ఆనాటి ప్రభుత్వాలని మీరు ప్రశ్నించమనే కోరాడు తప్పితే ఈడీని నేను అక్కడ ఆ కంపెనీకి ఆడిటర్ అని ఎక్కడ చెప్పలేదండి. సండూర్కి ఆయనే కదా, సండూర్ పవర్కి ఆడిటర్ ఆయనే కదా, జగన్మోహన్ రెడ్డికి ఆడిటర్ ఆయనే కదా మెయిన్. అవును, సండూర్ పవర్ అంశము దాన్ని కూడా చెప్పాడు కదా. సండూర్ పవర్ అంశం అది కోర్టులో నడుస్తున్నటువంటి ప్రక్రియ ఉంది. పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి కాదు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగితేనే నాకు తెలియదని చెప్పారు. కోర్టులో ఉందని కాదుగా చెప్పింది, నాకు తెలియదని చెప్పారు. నిన్న ప్రెస్ మీట్లో కూడా అదే అన్నారు, నాకు తెలియదని చెప్పాను. అంటే ఒక ఆడిటర్కి ఎక్కడి నుంచి వచ్చాయి పెట్టుబడులు కూడా తెలియదా? ఇదే అడిగారు వాళ్ళు. మీరు ఒక అంశం గుర్తుపెట్టుకోవాలండి, లాయర్లు, డాక్టర్లు, ఆడిటర్లు అక్కడ ఉన్నటువంటి సబ్జెక్టుని టెస్టులు తీసుకున్న తర్వాత డాక్టర్లు అయితే దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ చేస్తారు. మీరు ఒక 6 సంవత్సరాల తర్వాత ఏం ఆపరేషన్ చేశారు ఏంటంటే డాక్టర్ని ఎట్లా గుర్తుందో అట్లాగే అడ్వకేట్స్ కూడా ఆ రోజు కేసును విచారించేటటువంటి క్రమంలో ఆయన రకరకాల పుస్తకాలు సైటేషన్ చూసుకొని ఆ కేసును వాదిస్తారు. ఒక 2 సంవత్సరాల తర్వాత ఆ కేసులో మీరు ఇది మాట్లాడారంటే ఎట్లా గుర్తుందో అట్లాగే ఆడిటర్స్ కూడా అక్కడ ఉన్నటువంటి రకరకాల ఫిగర్స్ అంశంలో చూసుకొని చేసేటటువంటి ఆడిట్ ప్రక్రియ ఉంటుంది. దాన్ని ఎక్కడో మీడియా ముందో సడన్ గానో అడిగితే ఎవరు చెప్పలేరు. మరలా ఆ రికార్డ్ అంతా తీసుకుంటే తప్ప మరలా చెప్పలేరు. ఇది వాస్తవం. దీన్ని మనము ఈ యొక్క ప్రాసెస్ ని గమనించాలి. అంటే ఎలా ఉంది మీరు చెప్పేది? ఎలా ఉందంటే నేను 10వ తరగతి 10 ఏళ్ల నుంచి చదువుతున్నాను, పాస్ అయినా లేదా పక్కన పెట్టేద్దాం, అందులో పుస్తకం ప్రతి పేజీ నాకు ఐడియా ఉండింది, కానీ ఎప్పుడు అడుగుతారో నాకు తెలియదు కాబట్టి నేను గుర్తుపెట్టుకోలేదు అన్నట్టు ఉంది రామారావు గారు. 14 ఏళ్ల నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద, విజయసాయి రెడ్డి గారి మీద A1 A2 ట్యాగ్ తోటి ఈ అవినీతి అక్రమాస్తుల కేసులు అనేవి నడుస్తున్నాయో సండూర్ పవర్ దాంట్లోనే ఉంది. సండూర్ పవర్ అనేది దాంట్లోనే ఉంది. ఇప్పటికి ఎన్నిసార్లు డిశ్చార్జ్ పిటిషన్లు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి తరఫున కావచ్చు, విజయసాయి రెడ్డి తరఫున కావచ్చు కోర్టుకు వెళ్తున్నారు లాయర్లు. డిశ్చార్జ్ పిటిషన్లని, ఆబ్సెంట్ పిటిషన్లని, లేదంటే మాకు క్వాష్ పిటిషన్ అని, ఇలా పిటిషన్లు వేసుకుంటూ వెళ్తున్నారు. కొన్ని లక్షల డాక్యుమెంట్లు పెరిగిపోయాయి ఈ కేసుల్లో. ప్రతి దాంట్లో కూడా చాలా స్పష్టంగా ఉంది ఏంటంటే సండూర్ పవర్, A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి యాజ్ అన్ ఆడిటర్, ఇవే ఉన్నాయి. తెలియకుండా ఉంటుందా సండూర్ పవర్కి ఎవరు పెట్టుబడులు పెట్టారన్న దానికి అంతా లేదండి. అమ్నీషియా పేషెంట్ అయిపోయారా మన విజయసాయి రెడ్డి గారు? అవునా? ఆయన చాలా జ్ఞాపక శక్తి కలిగిన వ్యక్తి, కానీ ఆయన మనం బ్లేమ్ చేయకూడదండి. అదే మీరు బ్లేమ్ చేశారు ఇప్పుడు. ఆయన జ్ఞానాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, లేకుంటే ఆయన కమిట్మెంట్ ని ఎవరితో పోల్చేటటువంటి పరిస్థితి కాదు. ఈజ్ ఏ వెరీ సిన్సియర్ మ్యాన్. ఆయన ఏదైనా సరే ఖచ్చితమైనటువంటి కమిట్మెంట్ తోటి ఉండేటటువంటి వ్యక్తి. అది మేము దగ్గరగా చూసాం. మరి సండూర్ పవర్ అంశము నిన్న ప్రస్తావన అనేది అది కూడా ఏదైతే ఆ ప్రస్తావన కూడా సరైనది కాదు కదా. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కేవీ రావు గారి ఆరోపణలు ఏదైతే చేశారు, అట్లాగే కాకినాడ సెజ్ కు సంబంధించి, కాకినాడ సీపోర్ట్ కు సంబంధించినటువంటి విచారణలో మళ్ళీ మనం సండూర్ పవర్ ని తీసుకొచ్చి ఇక్కడ దీన్నంతా కూడా గందరగోళం చేసేటటువంటి ప్రక్రియ తప్పితే మరొకటి కాదు. రామారావు గారిని పంపించాల్సింది విజయసాయి రెడ్డి బదులు. మరి నేను అదే విషయం విజయసాయి రెడ్డి గారు చెప్పపోయారా, నాకు తెలియదు గుర్తులేదని ఎందుకు చెప్పారు, కేసు ఇది కాదు కదా, ఇది ఎందుకు అడుగుతున్నారా అని అడగొచ్చు కదా. ఆ రోజు ఆ క్షణాలు అక్కడ ఆయన అడగొచ్చు కదా, అది కూడా మర్చిపోయాడు అడగటం. భలే ఎత్తున్నా అన్నారు రామారావు అన్న. నిజంగా వైసీపీ ఎలా ఎట్లా ఉంటారన్నా? నిజంగా అట్లేం కాదు. ఎట్లా ఉంటారంటే నేనేమంటున్నానంటే విజయసాయి రెడ్డి గారు ఒక సిన్సియర్ మ్యాన్. ఎందుకంటే నీకు పార్లమెంట్ లో ఆయన ప్రవేశపెట్టినటువంటి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలా. మీరేదో రాజకీయ కక్షతోటి, రాజకీయ వైరంతో ఏదైతే ఆయన ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా ప్రశ్నిస్తాడో దాన్ని పట్టుకొని ఆ కక్ష పెంచుకొని ఆయన మీద ఏదో ద్వేషంతో మాట్లాడేటువంటి ప్రక్రియ కాదండి ఇక్కడ.
ఒక నాలెడ్జబుల్ పర్సన్ ఎంపీగా 2 దఫాలుగా మనకి పార్లమెంట్ ప్రాతినిధ్యం వస్తూ ఈ రాష్ట్ర సమస్యలను కానీ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు కానీ అనర్గళంగా ప్రస్తావించి చేస్తున్నటువంటి విధానాన్ని మనం గౌరవించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని నేను చెప్పాను అంతే. రైట్ శేష్ గారు కంక్లూడ్ ప్లీజ్. కాదు రామారావు గారు చెప్పింది 1000% ఒప్పుకుంటాను. ఆయన అంత సిన్సియర్ మ్యాన్ ఇంకొక ఉన్నాడు. అవినీతి అక్రమ సంపాదనలు ఒకటే, జగన్ కాపాడడంలో ఆయన ఎట్లా మీరు అంటారు? చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వచ్చింది, ఈడీ అటాచ్ చేసింది చంద్రబాబు. ఎన్ని కేసులు ఉన్నాయి నిరూపించుకోమని గతంలో స్టేలు తెచ్చారు. అడగండి పవన్ కృష్ణమూర్తి గారు. రామారావు గారు విజయసాయి రెడ్డి గారు స్టే తీసుకొచ్చుకోలేదే. రామారావు ఈడీ ముందు విచారణకు హాజరయ్యాడే. రామారావు గారు ఆహ్వానించండి. కాదు ఇది వాళ్ళు కేసు వేస్తారు. కాదు రామారావు గారు కాదండి, చంద్రబాబు నాయుడు గారు పిఏ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి ఎందుకు తప్పించుకొని తిరిగాడు విదేశాలకు? కాదు మీరు ప్రతి ఒక్కరికి వెనకాల ట్యాగులు ఎందుకు పెట్టేస్తారు? ఎవరి పేరేంటో తెలుసుకోకుండా ముందు ప్రతి ఒక్కరికి? అంటే వైసీపీ ఉన్నారు కాబట్టి రెడ్డి, లేదంటే తెలుగుదేశం కాబట్టి చౌదరి. సారీ, పెండ్యాల శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి కమిటీ నాకు తెలియదు, ఫ్లోలో వచ్చింది. నేనేమన్నానంటే నేను చెప్పేది అదే. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎలా అయిపోయిందంటే వాళ్ళ పేర్లు, పూర్తి పేర్లు ఏంటి ఎవరికి తెలియదు. డిబేట్లో కానీ ఇంకో చోట కానీ నార్మల్గా ఇప్పుడు నా పేరు పవన్ కృష్ణమూర్తి అని పెట్టాను, వెనకాల రెడ్డి ఉందా, రాజు ఉందా, ఇంకోటి ఉందా ఎవరికి తెలియదు. అవసరమైతే నేను మాట్లాడితే పెట్టేసేలాగా ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు కూడా విజయసాయి అని పెట్టి తర్వాత ఇంకోటి పెట్టేస్తారు ఇంకా కావాలనుకుంటే. వైసీపీ వాళ్ళందరూ రెడ్లు కాదు, రెడ్లు కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ నాయుళ్ళు, చౌదరులు కాదు, బీజేపీలో ఉన్న వాళ్ళందరూ శర్మలు, వర్మలు కాదు సార్, అందరూ మనుషులు మామూలుగా. కాదన్నా, ఇప్పుడు నాకు అర్థం కాని అవసరం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ ఆస్తులు ఈడీ అటాచ్మెంట్ చేసిందో మరి నాకు కాదు ఎవరికి తెలియదు. మీకేమో తెలిస్తే చెప్పండి. రామారావు గారు మరి ఎందుకు అట్లా మాట్లాడుతాడో, ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతాడో నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈడీ రామారావు గారికి సబ్జెక్ట్ ఉంది, ఆ విషయంలో నాకు అనుమానాలు అయితే లేవు. కానీ ఏంటంటే కొన్ని ఈ టాపిక్స్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కొన్ని కాంట్రవర్సీ నిజంగానే. అఫ్ కోర్స్ బీజేపీ పెద్దలకు కూడా కాంట్రవర్సీనే, నాలాంటి వాడు తగిలితే అది వేరే విషయం. తప్పట్టకూడదు వాళ్ళని కానీ వీళ్ళని కానీ. ఎనీవే థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేట్. మొత్తానికి 3600 కోట్ల దీనికి సంబంధించి ఈడీ మళ్ళీ విచారణకి పిలుస్తుంది అంటున్నారు. పూర్తి స్థాయిలో ఇంకా వివరాలు కూడా రావాలి. అయితే సండూర్ పవర్కి సంబంధించి అయితే తెలీదు సార్, దయచేసి అది వెనకాల మ్యూట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. సో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇదే ఆంధ్రప్రదేశ్లో ఏం నడుస్తుందా అంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈ తెలంగాణకు కూడా పాకింది. గత 5 ఏళ్ల ప్రభుత్వాల్లో ఏమేమి జరిగాయనేది తీస్తూ ఉంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ప్రజలన్నా కాస్త వాళ్ళకి గుర్తు చేస్తారా? చేసే అవకాశం ఉంటుందా? ముందు చూద్దాం. ఇది ఇవాళ ఫర్ ద పీపుల్ డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.